బాప్టిజం తీసుకున్నా లేక నేరుగా నేను పరలోకం బాతలు అనుకోబాకు. నువ్వు జీవిస్తేనే. ట్రైన్ టికెట్ కొనుక్కున్నావు, బెంగళూరు పోవాలని. ట్రైన్ ఎక్కితే పోతావా, టికెట్ ఉంటే పోతావా? ఇక టికెట్ ఉంది నేను వెళ్ళిపోతా బెంగళూరు అనుకుంటావా? లేదు, నువ్వు ట్రైన్ ఎక్కాలా, స్టేషన్కి పోవాలా, నీ కంపార్ట్మెంట్ ఎక్కడో చూసుకోవాలా. అక్కడ కూడా నాకు టికెట్ ఉందిలేని ఆడబడితే ఆడ కూర్చుంటూ ఊరుకోడు. నీ కంపార్ట్మెంట్ ఎక్కడ, అక్కడికి వెళ్ళి అంటాడు. అయ్యా నాకు పైన వచ్చింది, నాకు కింద కావాలి, నేను కూర్చోలేనంటే కింద ఖాళీ లేవమ్మా, మరి ఏం చేయాలా? నువ్వు పైకి ఎక్కటమే. నా వల్ల కాదు, కాకపోతే ఏడవ చోట ఎవరినొకరిని అడిగి కూర్చో. కనుక ట్రైన్ ఎక్కకుండా టికెట్ ఉందలే అని భ్రమలో బ్రతకబాకు. ట్రైన్ నీ కోసం ఆగదు, స్టేషన్కు నువ్వు పోవాలా. బాప్టిజము నిన్ను నరకము నుండి తప్పిస్తుందని అనుకోబాకు. బాప్తిస్మము నీతి యావత్తు ఎలాగ నెరవేరవలెనని ఉంది, అది చేశావు, మంచిది చేశావు గనక ప్రభు కొరకు జాగ్రత్తగా జీవించాలి. టికెట్ కొనుక్కున్నావు గనక అది వ్యర్థం కాకుండా నిమిత్తమై నువ్వు సమయానికి ఎడకెళ్ళాలా, స్టేషన్కి పోవాలి. ఆ రీతిగా మీ జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించి జీవించినప్పుడు ప్రభు మీకు సహాయపడతాడు, ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ ద్వారా దైవికమైన సంతతిని దేవుడు తన సంఘానికి తీసుకొని వస్తాడు. కనుక దేవునికి మహిమ కలుగుతుంది. ఆ రీతిగా అలాగ ప్రభు మీ జీవితాల్లో తన కృపను విస్తరింపజేసి ప్రభు తన సహాయమును మీకు సమృద్ధిగా దయచేయనుగాక.